మనం ఆల్రెడీ ట్రాన్సాక్ట్ లైన్పై మార్కింగ్ ఇచ్చుకున్న 6 శాంపుల్ ప్లాట్లలో ఫామ్ 3 అండ్ 4 ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం ప్రతిరోజు 0 మీటర్ నుండి 2000 మీటర్ వరకు తిరిగి ఫామ్ 2 ఫిల్ చేసి ఎగ్జిట్ అయిన తర్వాత మనం 2000 మీటర్స్ నుంచి తిరిగి వచ్చే సమయంలో ఫామ్ 3 అండ్ 4 ఫిల్ చేయడానికి సిద్ధమవ్వాలి. మొదటగా 2000 మీటర్స్ దగ్గర మొదటి శాంపుల్ ప్లాట్ చేయడం ప్రారంభించాలి. ఈ శాంపుల్ ప్లాట్లో ఒకవైపు చెట్లు వెజిటేషన్ గురించి, మరొక వైపు జంతువులు వాటి పిల్లర్స్ గురించి సర్వే చేయడం జరుగుతుంది. 2000 మీటర్స్ దగ్గర మొదటి శాంపుల్ ప్లాట్ తీసుకొని చెట్లు ఎక్కువ ఉన్న దిశలో 15 మీటర్ రేడియస్తో ఒక సర్కిల్ గీసుకుంటాను. ఇక్కడ చెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫామ్ 3ని ఫిల్ చేస్తాను. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో 2 మీటర్స్ విడ్త్తో 20 మీటర్స్ పొడవుతో నేను ఇంకో ప్లాట్ గీసుకొని దానిపైన జంతువుల డ్రాపింగ్స్ని ఐడెంటిఫై చేస్తూ అది ఏ రకం జంతువు, అది ఎన్ని పిల్లెట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తూ నేను ఫామ్ 4ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2000 మీటర్స్ దగ్గర నేను కుడి చేతి వైపు ఫామ్ 3 ఫిల్ చేశాను, ఎడమ చేతి వైపు ఫామ్ 4 ఫిల్ చేశాను. తిరిగి నేను శాంపుల్ ప్లాట్ని 1600 మీటర్స్ దగ్గర మళ్ళీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఎడమ చేతి వైపు ఫామ్ 3 ఫిల్ చేస్తాను, కుడి చేతి వైపు ఫామ్ 4 ఫిల్ చేస్తాను. అంటే నా కుడి ఎడమలు తారుమారు చేసి నేను డాటా కలెక్షన్ చేస్తాను. ప్రతి 400 మీటర్స్కి ఇలాగే డాటా కలెక్షన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 6 శాంపుల్ ప్లాట్లపై నా కుడి ఎడమలు తారుమారు చేస్తూ ఫామ్ 3 అండ్ ఫామ్ 4లలో డాటా కలెక్షన్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 3ఏలో 15 మీటర్ రేడియస్లోని చెట్లను కౌంట్ చేసి ఏ రకం చెట్లు ఎన్ని ఉన్నాయని మనం రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఆ 15 మీటర్స్ రేడియస్లోనే 5 మీటర్స్ రేడియస్ సర్కిల్ వేసుకొని అందులో స్ట్రబ్స్ వీడ్స్ పర్సంటేజ్ని రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 3Bలో హ్యూమన్ డిస్టర్బెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయవలసి ఉంటుంది. 5 మీటర్స్ 15 మీటర్స్ రేడియస్లో మధ్యలో 1 మీటర్ సర్కిల్ని వేసుకొని అందులో గ్రాస్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీనిని గ్రౌండ్ కవర్ పర్సంటేజ్లో రికార్డ్ చేయాలి. ఫామ్ 4లో పిల్లెట్స్ కౌంట్ చేస్తూ వాటి జంతువులను గుర్తించవలసి ఉంటుంది. ఎంస్టబ్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫామ్ 2 ఫిల్ చేసిన తర్వాత ఫామ్ 3 అండ్ 4 కోసం అప్డేట్ ప్లాట్స్ F3 అండ్ F4 పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. డివిజన్ పేరు ఇచ్చుకోవాలి. మెదక్, రేంజ్ రామాయంపేట్, బీట్ వివరాలు ఇచ్చుకోవాలి. తర్వాత మనం ఓన్లీ ఒక ట్రాన్సాక్ట్ పైన F2 ఫామ్ ఫిల్ చేసాం కాబట్టి అదే ట్రాన్సాక్ట్ 1 పైన మనం F3 అండ్ F4 ఫిల్ చేస్తాం కాబట్టి ట్రాన్సాక్ట్ 1 పైన నేను ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మనకు 19 ప్లాట్స్ కనబడతాయి. కానీ మన 2000 మీటర్స్ ట్రాన్సాక్ట్ పై మనం కేవలం 6 ప్లాట్స్ మాత్రమే చేస్తాము. అనగా ప్లాట్ 00 నుండి ప్లాట్ 05 వరకు చేస్తాము. ఇప్పుడు నేను 2000 మీటర్స్ దగ్గర ప్లాట్ 00 చేయడం ప్రారంభిస్తాను. 2000 మీటర్స్ దగ్గర ఉన్న ప్లాట్ 00 పై రికార్డ్ ప్లాట్ GPS అని వస్తుంది. అప్పుడు GPS అక్కడ మనం ఆన్ చేస్తే అది గ్రీన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫామ్ 3Aను ఓపెన్ చేయాలి. ఫామ్ 3Aలో మనకు ట్రీ స్పెసిస్, స్ట్రబ్ స్పెసిస్, వీడ్ స్పెసిస్ అని వస్తుంది. కెనపీ కవర్, హ్యాబిటెట్, టెర్రైన్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ కెనపీ కవర్ చేస్తే మనం ఈ 15 మీటర్స్ రేడియస్లో చెట్ల యొక్క కవరేజ్ ఎంత ఉంది, వాటి నీడ భూమిపైన ఎంత పడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కెనపీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. 30% నీడ మిట్ట మధ్యాహ్నం భూమిపైన పడుతుందంటే దాన్ని మనం 0.3 కెనపీగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 0.3 అని వేస్తున్నాను. హ్యాబిటెట్ మీకు అన్ని తెలుసు ఆల్రెడీ. మిస్క్ డ్రై డెసిడ్యూస్ అని వేస్తాను. టెర్రైన్ అండులేటింగ్గా అని వేస్తాను. టేక్ ఫోటో 15 ఎగ్జాంపుల్ని ఫోటో తీసుకుంటున్నాను.
ఇప్పుడు సేవ్ డీటెయిల్స్. సో ప్లీజ్ యాడ్ ఇట్ అట్లీస్ట్ వన్ ట్రీ స్పేసీస్. ఇప్పుడు ట్రీ స్పేసీస్, స్ట్రబ్ స్పేసీస్, వీడ్ స్పేసీస్ ఇవి ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రీ స్పేసీస్ 50 మీటర్స్ రేడియస్లో, స్ట్రబ్స్ అండ్ వీడ్ స్పేసీస్ 5 మీటర్స్ రేడియస్లో మనం వితిన్ ద 550 మీటర్స్ రేడియస్లోనే 5 మీటర్స్ రేడియస్ని మనం తీసుకొని రికార్డ్ చేయవలసి ఉంటుంది. నేను మొదటగా 15 మీటర్స్ రేడియస్లో ఉన్న ట్రీ స్పేసీస్ని నేను నమోదు చేస్తాను. ఇక్కడ ఈ పేజ్లో ట్రీ స్పేసీస్ 15 మీటర్ల రేడియస్లో ఉన్న చెట్లలో అత్యధిక సంఖ్యలో ఎలాంటి చెట్లు ఉన్నాయి అనేది మొదటగా మనం ఫిల్ చేయాలి. టీక్ ఎక్కువ ఉంది అనుకుంటే ఫస్ట్ టీక్ అని ప్రెస్ చేస్తే మనకు టీక్ చూపిస్తుంది. అజాడి రెక్టా ఇండికా, టీక్, టెక్టోనా గ్రాండిస్ పై ప్రెస్ చేసుకోవాలి. ఇవి ఎన్ని ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉన్నాయి అనుకుందాం, అది వేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం 10 వరకు 10 రకాల చెట్లను మనం ఫిల్ చేయొచ్చు. అవి ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం స్పీసీస్ నెంబర్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను సేవ్ డీటెయిల్స్ కొడుతున్నాను. ఇప్పుడు స్ట్రబ్స్ అంటే గ్రౌండ్ నుంచే అనేక శాఖలు పుట్టి 2 మీటర్స్ లోపు, దాదాపుగా 2 మీటర్స్ లోపు ఉంటే మనం స్ట్రబ్గా తీసుకుంటాము. ఇక్కడ నేను స్ట్రబ్ స్పేసీస్లో లాంటనాన్ వేస్తాను. లాంటనా కెమెరా పర్సెంటేజ్ ఇక్కడ నంబర్ కాకుండా ఈ 5 మీటర్స్ రేడియస్లో పర్సెంటేజ్ వేయాలి. నేను ఒక 30% ఉందని వేస్తాను. సో అదొకటి ఉండి 30% ఉంటే మనం సేవ్ డీటెయిల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడ్, నేను మహావీర వీడ్ ఉందని వేస్తాను. పర్సెంటేజ్ వేయాలి. ఇదొక 20% ఉందని వేస్తాను. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ప్లాట్ పై మన ఫామ్ 3A గ్రీన్గా పడింది. నెక్స్ట్ ఫామ్ 3B. 15 మీటర్ సర్కిల్ ప్లాట్లోని వుడ్ కట్టింగ్, లాపింగ్, హ్యూమన్ ట్రైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేస్తాము. అక్కడ నుంచి చూస్తే హ్యూమన్ లైఫ్ స్టైల్ కనబడితే అది కూడా రికార్డ్ చేస్తాము. తర్వాత గ్రాస్, బ్యాంబూ కటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తర్వాత ఈ ప్లాట్ యొక్క ఫోటో తీసుకొని నెక్స్ట్కి వెళ్తాము. కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ దేర్ ఎనీ పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ ద బీట్ అంటే మన అటవీ ప్రాంతంలోనే ఏవైనా హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉన్నాయా అనేది ఇస్తాము. నా ఏరియాలో ఏమీ లేవు, నేను నో అని పెడతాను. ఈజ్ దర్ ఎన్టీఎఫ్పి కలెక్షన్ ఇన్ ద బీట్, మీ అటవీ ప్రాంతంలో ఏమైనా కలెక్ట్ చేస్తారా అంటే ఇస్తాను. మా దగ్గర సీతాఫల్ ఉంటుంది కాబట్టి నేను సీతాఫల్ అని రాస్తాను. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టెంట్ ఇన్ ద, ఈ విధంగా ఎన్టీఎఫ్పి అనేవి 4 వరకు ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టెంట్ ఇన్ ద బీట్ ఇన్ పాస్ట్ 12 months. పాస్ట్ 12 monthsలో ఎన్నిసార్లు నీ ఏరియాలో ఫైర్ అయింది అనేది ఇస్తాము. నేను ఇక్కడ మొత్తం 4 వరకు ఇవ్వచ్చు, ఏమి కాకపోతే 0 ఇవ్వవచ్చు. నేను ఇక్కడ 1 అని ఇస్తాను. కన్ఫర్మ్. ఇప్పుడు హ్యూమన్ డిస్టర్బెన్స్ అయిపోయింది. ఫామ్ 3C ఫిల్ చేయాలి. ఫామ్ 3Cలో మనం గ్రాస్, హెర్బ్ స్పీసీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఎక్కడ 1 మీటర్స్ రేడియస్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. 1 మీటర్స్ రేడియస్లో ఇవ్వాల్సి ఉంటుంది. 1 మీటర్స్ రేడియస్ తీసుకొని అక్కడ మనం గ్రాస్, హెర్బ్ స్పీసీస్ కోసం చూస్తున్నప్పుడు ఆ గ్రాస్, హెర్బ్ స్పీసీస్పై ఏమైనా లీవ్ లెటర్ ఉంటే ఆ లీవ్ లెటర్ యొక్క అంటే ఎండిపోయిన ఆకులు, కొమ్మలు కానీ దానిపైన ఉంటే ఆ ఎండిపోయిన ఆకులు, కొమ్మల యొక్క పర్సెంటేజ్ వేస్తాము. నేను ఒక 30% ఉన్నదని వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ
నెక్స్ట్ ఇక్కడ డ్రై గ్రాస్, గ్రీన్ గ్రాస్, హెర్బ్, వీడ్, పేర్ గ్రౌండ్ ఈ అన్నీ కలిపి 100 వరకు 100% పూర్తి కావాలి. డ్రై లీఫ్ లిటర్ కాకుండా మిగతా అన్నీ కూడా మనం వేసే నంబర్లు 100% చూయించాలి. నేను డ్రై గ్రాస్ ఒక 30% వేస్తాను. గ్రీన్ గ్రాస్ ఒక 20% వేస్తాను. హెర్బ్స్ 0 వేస్తాను లేకపోతే. వీడ్ 0 వేస్తాను ఏం లేకపోతే. సో ఇక్కడ 30, 20 ఇంకా మిగతా ఎంత వేయాలి? 50 వేయాలి. బేర్ గ్రౌండ్ 50గా ఉందని వేస్తాను. కన్ఫర్మ్ చేస్తాను. ఇప్పుడు గ్రాస్ మనం గ్రీన్ గ్రాస్ 30, డ్రై గ్రాస్ 30, గ్రీన్ గ్రాస్ 20 వేసాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాలి. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. గ్రీన్ గ్రాస్ 10% అని వేస్తాను. ఫామ్ 4 కోసం ఫామ్ 4 ఇలా ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి మనం 2 మీటర్స్ కట్టెతోటి 20 మీటర్స్ నడిస్తే మనకు అక్కడ అబ్జర్వేషన్ అయినటువంటి పిల్లెట్స్ ఏ జంతువి అవి ఎన్ని ఉన్నాయి అనేది వేయాలి. ఇప్పుడు నీలగాయ పిల్లెట్స్ నాకు కనబడితే నేను నీలగాయ అని ఇక్కడ ఎంచుకొని, అది చాలా ఎక్కువ కుప్పలుగా ఉంటాయి. నేను 999 వేస్తాను. మొత్తం 10 వరకు ఫిల్ చేయాలి. ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్పీసీస్ వరకు మనం మ్యాక్సిమం ఫిల్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇక్కడ గోట్, షీప్ గ్రేజ్ ఇన్ ద బీట్ ఏరియా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. నేను ఎస్ అని పెడతాను. సేవ్ డీటెయిల్స్. ఈ విధంగా మొత్తం 6 ప్లాట్లలో అన్ని ఫామ్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.